సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా రోజులు అయిందనమాట వీడియో పెట్టేసి, దగ్గర ఆన్ అవుతుంది అనుకుంటా. సో థ్యాంక్ యూ గైస్, 75 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. ఇప్పుడు మనమైతే ర్యాపిడ్ ఆన్ చేసుకునే ముందు మనం పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండిలో పెట్రోల్ లేదనమాట. వారం నుంచి బండి తీయలేదు నేను. సో అందుకని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకునే ముందు పొద్దున్న తీసా మళ్ళీ బండి. వర్షం పడితే అనిపించింది. నైట్ మాత్రం సాగు కొట్టింది వాన అయితే. అసలు బాబోయ్ ఏం వాన కానీ చంపుతుంది, రోజు వాన పడుతుంది అసలు. సో గాయస్, పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి రీడింగ్ అయితే చూసుకోవాలి. అమ్మా ఐరామ్, మాటికి ఫోన్ తీసి చూడాల్సి వస్తుంది. ఎంత వచ్చింది చూపి, ఒక పాయింట్ వచ్చింది. 50 ఉంది. 1 2 3 4 44 ఏందిరా 100 కొట్టిస్తే. సో మొన్నే అనమాట మనకి 70,000 అయితే అయిపోయింది అనమాట. 70,000 అయిపోయింది. ఏం 70,000 అవుతుంది అనుకుంటున్నారా? స్పీడోమీటర్ 70,000 అయిపోయింది అనమాట. ఇంకొక 10,000 తిరిగితే బండి బొరుకొచ్చేసింది. అదనమాట స్టంటు. సో అయితే ఇక మనం అయితే స్టార్ట్ చేసేసుకున్నాం, వెళ్ళిపోదాం. ఇంకా జై ర్యాపిడో, ఎక్కడ ఆగే పని లేదు. దింగేయడం నుంచి నెంబర్ ప్లేట్ మళ్ళీ అడుగుతుంది. అంజీ ఎన్నిసార్లు అడిగిద్ది. సో అయితే లాగిన్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం అయితే. అబ్బా సాయిరామ్, జరగండి రా, జరగండి. అమ్మా ఈరోజు అన్న రైడ్ పడితే బాగుండు అనమాట మనకి. సో గాయస్, మన దగ్గర ఖమ్మం దాకా వచ్చేసాం అనమాట. మండ మార్కెట్ దగ్గర ఉన్నాం. నేను అన్నీ పెట్టుకున్నా కానీ స్వెటర్ మాత్రం పెట్టుకుని రావలేదు. రాత్రిపూట చలి పడితే ఏం చేయాలో గడిపే కదా, ఏం చేసేది లేదు. ఓ బండి కారు మాత్రం గట్టిగా ఉంది. వెనకాల సెన్సార్ కెమెరా ఉన్నట్టుంది. ఫ్రంట్ కనపడుతుంది అదేదో. అయ్యో బాగా కనపడుతుందో. బాబాయ్ బా, మండే మార్కెట్ అనమాట ఈరోజు. ఫుల్ రష్గా ఉంది రోడ్డు మొత్తం. బాబాయ్ హోల్డ్ ఆన్. ఫోన్ మాట్లాడతాడు రవి మాత్రం బాగా చేస్తున్నారు అనమాట. అడ్డ వచ్చే వాళ్ళు అందరూ ఏంటంటే ఇంట్లో చెప్పిరారనమాట, డైరెక్ట్గా వచ్చి పడుతారు. అమ్మా మండే మార్కెట్ దాటేసాం. స్పీడ్ బ్రేకర్ అయితే దాటేసినట్టు. ఇక ఎక్కాను దాటేసాను. ఇక ఏమో అడ్డ వస్తారేరా. ఇంకేంది రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నారు మీరు? అసలు పని పట్టలేదా మీకు? బాబాయ్ బస్సుడు బోర్డు అంతా ఆపి తింగుతాడు లంజడికి. అసలు వాడు బోడు పక్కన ఉండి పోనేవాడు. ఏందిరా ఇది పగల దిగారు. హాయ్ అమ్మని అమ్మ పోండిరా అయ్యా. బాబోయ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఖమ్మం దాకా. అమ్మని. సో గాయస్, నేను ఖమ్మం దాకా వచ్చాను. ఇంతవరకు నాకు రైడ్ పడలేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇంకా ముందుకు వెళ్ళాలి. పడే ఛాన్స్ ఉంది కానీ డౌటే. రేపు అసలే మళ్ళీ ట్యూస్డే అనమాట, మంగళవారం. దరిద్రం. ఆ రోజు ఒక్క రైడ్ కూడా పడదు. ఎందుకనేది ఎవడికి తెలియదు. నా బండి వాళ్ళకి కానీ, కార్ వాళ్ళకి కానీ, లేదంటే ఆటో వాళ్ళకి కానీ ఎవ్వడి ఇవ్వను అనమాట. మరి అది ఎందుకో తెలియదు.
అయ్యో 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 అరే అయ్యో అయ్యో అరే అమ్మా ఇలా అంజోడికి వెనకాల ఎప్పుడు పోకండి. బస్సు వెనకాల మాత్రం అమ్మ బస్సులను గుర్తొచ్చింది. నిన్న ఒక యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో ఎక్కడ, మరి నాకంత ఐడియా లేదనమాట. మొత్తం చాలా మంది దగ్గర ఐదుగురు అయితే చనిపోయారంట, 7 ఏమన్నా ఇంజూర్ అయ్యి ఉన్నారంట పాపం. ప్రతిసారి బస్సులు మాత్రం బాగా యాక్సిడెంట్ అవుతుంది, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మరి ఆ లారీ వాడు తప్ప మరి బస్సు వాడు తప్పో తెలియదు, కానీ బాగా పోయినసారి బస్సు కలిపోయింది. గచ్చిపల్లి దగ్గర బస్సు తిరగబడింది. ఇప్పుడేమో ఇది పోయిన ఆంధ్ర సైడ్ దగ్గర ఏమన్నా రోడ్డు బాగాలేదని చెప్పి బస్సు వాడు అట్ట దింగాడు అనమాట. అదొకటి. ఎన్ని దారుణాలు రా, వారం రోజులు కూడా అట్లా ఎన్ని బస్సు యాక్సిడెంట్లు అయినాయి అసలు. ఎమ్మటెమ్మటే బస్సులో పోయాలి, కానీ ఎక్కి దేనికి పోయినా కానీ దరిద్రమే. ఫ్లైట్లో పోతేనేమన్నా ఆడ కాలి బూడిదైపోతాం ఒకటేసారి, ట్రైన్లో పోతేనేమన్నా ఒకటేసారి అయిపోతాం, బస్సులో పోతే కొంచెం చెప్పలేం లక్కు. సో గైస్ మనకైతే రైడ్ పడ్డది, ఎక్కడికో తెలియదు. అదే ఇక్కడే అశోక్ నగర్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే 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 తిప్పుతున్నారే. అడ్రాయ్యా, అడ్డతో గుర్తితే జంకుతా ఏం లేదు. అమ్మని తిప్పుతా. ఏ బొక్క, ఈ బొక్క, ఆ బొక్క, ఆ బొక్కలోకి వెళ్ళాలి మనం ఇప్పుడైతే. ఈ బొక్క అనమాట. ఈ బొక్కలోకి వెళ్ళి సైడ్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి, లొకేషన్ వచ్చింది. అబ్బా అదృశ్యను, అయ్యో బయటా. అబ్బో మీ అమ్మాయి రోడ్డు అంతా స్పీడ్ బ్రేకర్లే, బొకడాలో స్పీడ్ బ్రేకర్లు. సో మనకైతే అశోక్ నగర్ నుంచి మీ అమీన్పూర్ పడ్డది, ఆ గత్కుల్ రోడ్డు అనమాట. అది కొంచెం బాగా చేస్తే బాగుండదు, అది మాత్రం బాగా చేయట్లేదు అబ్బా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ అయితే దింగాడు చుల్లిగాడు, చూసారా? వచ్చేదాకా కూడా వచ్చనేది ఆగదనమాట కొడుకులకి. ఈ రోడ్లోనే కానీ అయింది, వదిలేంగు, చేసేదేం లేదు. ఇదే అంత కక్కుర్తేంది నాకు అర్థం కాదు. చుల్లిగాడు ఇలా అమ్మలు దెంగా అరే కొద్దిగా మీకు సిగ్గుండాలబ్బా. వచ్చేదాకా కూడా అంతసేపు ఎందుకు ఆగచ్చు కదా, అంత గుద్ద పలిపోయింది. ఇదిగో మళ్ళీ ఆడికే లింగంపల్లికి ఈ మనిషి ఆడున్నాడు, మెయిన్ రోడ్డు మీద ఉన్నాడు అనమాట ఈ మనిషి. మెయిన్ రోడ్డు మీద ఉన్నాడు. నా కొడుకు అని క్యాన్సిల్ చేసి, ఇప్పుడు క్యాన్సిల్ చేసి మీకే ఉండదు, మాకు పడుతుంది. అప్పుడు ఇదిగో ఫోన్ చేస్తున్నారు అప్పుడే. హలో అన్న, వస్తున్నా అన్న. బిహెచ్ఎలా పిస్తా హౌసా? ఒక్క నిమిషం, లొకేషన్లో లేరా మీరు? అంటే ఎక్కడ పెట్టారండి ఎగ్జాక్ట్గా? పిస్తా హౌసా? సరే ఉండండి ఒక్క నిమిషం. పిస్తా హౌస్ యాడో పిస్తా హౌస్ యాడుంది? అన్నా వస్తున్నా. అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా అక్కడేనా? హలో, ఇంకా ముందేనా? వస్తున్నా. ఇక్కడ పిస్తా హౌస్ ఉందా? ఎక్కడున్నారు మీరు? పైకి రావాలా? ఓకే రండి. నేను బిహెచ్ఎల్ అంటే నాకు మైండ్ పోయింది. పెట్టింది ఏడ కదా, ఆడకెందుకు చెప్పేది మరి? వస్తున్నాడా ఆ మనిషేనా? అంతలా ఉన్నాడండి. ఏవలే, మనం పర్సనాలిటీ ఉంటాంగా. లైట్ పార్సల్ బుక్ చేయొచ్చు కదా అన్న. అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ పని ఉంటే వెళ్తున్నా, అందుకని అర్థం కాలేదు. ఎమర్జెన్సీ పని ఉంటే ఆగితున్నా. ఎమర్జెన్సీది
చెప్తాను, అడిగితే ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ఫోన్ సరే ఫస్ట్ అయితే ఓటీపీ చెప్పాను. ఓటీపీ చెప్తాను భయ్యా. కాదా నా పార్సల్ బుక్ చేసుకోవచ్చు కదా అట్లాంటప్పుడు. ఫైనాన్స్ నేను వద్దామనుకున్నా పార్సల్ సడన్గా అయిపోతే నేను చేయమంటావు అన్నయ్య. ఎంత చూపించింది? 51. 51 రూపాయికి ఇచ్చావన్నా? ఇది నా డబ్బులు కాదన్నా. సార్కి వెళ్ళాక ఈ నెంబర్కి కాల్ చేయన్నా, నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగన్నా. 5 కిలోమీటర్లకి 51 రూపాయలు చూపించింది అంతేనా? 62. ఒక్క నిమిషం ఆగు. బీచ్ వెళ్తారు కదా లింగం అప్పన్న మాల్కి, బియ్యం మాల్కి వెళ్తారు కదా, బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వెళ్ళి ఫోన్ చేయండి, ఫోన్ చేస్తాను. వాడు వస్తాడు. ఓకే ఓకేనా? ఓకే. అదనమాట పార్సల్ ఎత్తిచ్చాడు అనమాట. ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ అయినప్పుడు మరి పార్సల్ బుక్ చేసుకోవాలి. నాకెందుకు ఎమర్జెన్సీ బొక్క. 5 కిలోమీటర్కి 51 రూపాయలు చూపించడం ఏందిరా? నాకు అసలు అర్థం కాలేదు. ఇది 12 నిమిషాలు చూపిస్తుంది. ఇది ఏం పడ్డం ఏమో లవడాలేదు. ముందా రాపిడేవాడు సిగ్గుండాలి. అమ్మ 5 కిలోమీటర్కి ఇంత ట్రాఫిక్లో అదేమో 28 నిమిషాలు చూపిస్తుంది. నా మట్టగాని పోతాను. అమ్మ ఏంద్రా ఇది లవడాలేదు. అమ్మ వాడేమన్నా క్యాన్సిల్ చేస్తే ఇంకాడు సుల్లిగాడు. ఓన్లే ఆ రోడ్లో పోయే బాధ తగ్గింది. అయ్యా సో ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్డు అయితే మొత్తం ఖాళీగా ఉంది. లింగపల్లి వెళ్ళే రోడ్డు మొత్తం ఖాళీయే. చంపుకోవచ్చు బండి దీని తల్లి, మామూలు లేదు. రోడ్డు మాత్రం మొత్తం ఖాళీగా ఉంది అనమాట. పైన ఫ్లైఓవర్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంది, మొత్తం ఖాళీగా ఉంది. కానీ అబ్బా సీటు అయ్యో అయ్యో జరుగురా ఎర్రిపుక్కడ జరుగు 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 జరుగులా జరుగు జరుగు. సైడ్కి వెళ్ళేవాడు ఇండికేటర్ వేసుకుని తెగించుకోవాలి కదా ఒకడగాడు. సో అయితే సిగ్నల్ దగ్గర ఆగి దిగారనమాట. మనకి ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోతాంలే సరదాగా వెళ్ళిపోవచ్చు. పాం 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 గైస్ నల్లగల్ల రోడ్లో వచ్చామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది రోడ్లో. అట్లా కన్నిందరంగానే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏమన్నా ట్రాఫిక్ ఉందో మరి ఆడెవడు అడ్డం పెట్టాడో మరి. పోండి 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 పోండి. లలా ఓడిస్తా పోండి. చూసారా ఓడి ఓడి ఒడే 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 ఒడే. ఎందుకు రా బండ్లు పాడి చేసుకుంటారు? ఎందుకు రా బండ్లని అటెక్కడ దిగేదానికి? తిక్క పనులబ్బా, తిక్క పనులే. బండ్లు మట్ట గుడిచిపోవాలంటే ఇట్లానే వెళ్ళిపోవాలి తెలుసా. వాళ్ళంటే సాఫ్ట్వేర్, మన సాఫ్ట్వేర్ కాదు కదా మరి. హెల్మెట్ పెట్టుకుని తిరగండి రా. ఒక్కడు తిరగడు తెలుసా. ఏమోలే అట్లా తగ్గించుకోండి చూడం. పొండ్రా నాయన. అమ్మ ఏంద్రా రావాలి వడాలా ట్రాఫిక్. అమ్మ ఆడ చూసిన ట్రాఫిక్కే అబ్బా. అసలు ఇట్లా అసలు తిరుగుతున్నారు కానీ బాబోయ్ బాగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఈ 400 రోడ్లను, ఇంకోటను ఇది బాచ్పల్లి సైడ్ అను, ఇంకోటి మియాపూరు సైడ్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఖాళీ ప్రదేశంలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఎంత ఖాళీగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎంత ట్రాఫిక్ వచ్చింది మళ్ళీ. ఓ అక్క తుప్పల నుంచి వస్తున్నామైంది అక్క. తుప్పల నుంచి రాకూడదు కదా నువ్వు. నడుచుకుంటే తుప్పల నుంచి వస్తుందామా ఎక్క చూడు. ఇది ఆడ బస్సు దిగేస్తారు. వాడెవరు రోడ్డుకి అర్థం కాపుతాడు బస్సు. ఆడు దిగేటి వస్తున్నాను నడుచుకుంటాడు. బిడ్డలు పొందిరా పొందిరా రే. ఇంట్లో అసలు పొండిరా పొండి. చాలా ట్రాఫిక్ ఉంది కదా సిద్ధరా. అక్కడ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెట్టాల్సిన సర్కిల్ కాదు, ఆ సర్కిల్ వల్ల సగం ట్రాఫిక్ అనమాట. అలా ప్లస్ ఆడ ఒక సిగ్నల్ కూడా లేదనమాట. సిగ్నల్ ఉంటే ప్రాబ్లం ఉండదు, ఫ్రీ వెళ్ళిపోతారు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వచ్చేస్తారనమాట.
సో అందుకనే కొంచెం ట్రాఫిక్ అయితే అవుతుంది. అక్కడ చెట్టులాగా కూడా పెట్టారు. ఆ సర్కిల్ అంత పెద్ద సర్కిల్ ఏమి పెట్టారు, వాళ్ళకన్నా కొంచెం ఐడియా ఉన్నాం అంత పెద్ద సర్కిల్ అవసరమా అని. ఇంత బుల్లి రోడ్లో అంత పెద్ద సర్కిల్ అవసరం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు ఎంత ట్రాఫిక్ ఉంది, ఇంత పెద్ద సర్కిల్ దిగారు ఇక్కడ. ఇంకా విప్రో సర్కిల్ కూడా చాలా చిన్నగా ఉంది. విప్రో సర్కిల్ దగ్గర కూడా అది అంతనా మరి ఆటో పడేవాడు దిగారయ్యా, దిగాడు అంతే. అమ్మయ్యా. సో ఇంకా 1.4 కిలోమీటర్స్ ఉందన్నమాట డ్రాప్ లొకేషన్కి, ఆ డబ్బా వేయడానికి. సో గైస్ మనకైతే రైడ్ మధ్యలో ఉన్నాం కానీ మళ్ళీ కృష్ణారెడ్డిపేట అయితే మళ్ళీ పట్టదన్నమాట బిహెచ్ఎల్ సైడు. సో ఇక్కడ మనం ఇది ఇచ్చి పారేసి వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఈ పక్కే 7 కేళ్ళు ఇచ్చేయాలన్నమాట. 7 నుండి ఫోన్ చేస్తే వాడు వస్తాడు, ఇచ్చి తింగుతాం సరిపోయింది. ఆ మహానుభావుడికి ఫోన్ చేస్తే వస్తాడు ఇప్పుడు. किधर भैया, गेट नंबर 2 और 3? हाँ 3 में किधर 3? शाम में 3 आता. 1 मिनट रुको. हाँ 1 मिनट, एक बार बाहर आओ भाई. किधर? हाँ गेट नंबर 3 आया देख. किधर जाना? सिक्योरिटी का भैया? हाँ है. हाँ वो दे, उसको देना. बाहर आ जाना. हाँ अंदर, सॉरी अंदर. 1 मिनट रुको, वॉचमैन का फ़ोन आता है, एक बार बात करो. బాత్ కర్ బాయ్. ఏమ్మా ఏడబెట్టి లొకేషన్ లోపల రారా ఇరుపుకు అంటాడు సుల్లిగాడు. ఏం మాట్లాడో దాడితో బొహడగాడు. అడా ఇవన్నీ పొక్కున్నా సొల్లు. चलना ठीक है. किधर चलना? सीधा साइड जाने के वो लोग दिख रहे ना उधर. रुको ऊपर जाना तो बोलते हैं. हेलो भैया, हेलो ऊपर आता ना ऊपर. हाँ ठीक है मैं आ रहा हूँ. हेलो हाँ మేడం చెప్పండి. అంకుల్ ఏంది మేడం అన్నారు. అంకుల్ ఏంది మేడం వస్తున్నా. ఒక 2 మినిట్స్ ఆగండి. వస్తున్నా నేను. వస్తున్నా. हेलो भाई जल्दी आओ भाई. नीचे मेरी नीचे. और पेमेंट दे दीजिए ना. हाँ दे दिया. సో మనం అయితే నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. అమ్మ ఫోన్ చేసి రండి అని చంపుతుంది. వెళ్ళిపోదాం మనం. కృష్ణారెడ్డిపేట పడ్డది అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవడం, ఎక్కడ అయిపోయి లేదు. ఇక్కడే ఉందన్నమాట. అమ్మ ఎక్కడుందో తెలియదు అని. కూర్చొని ఆడుందిరా. ఎక్కడా యో ఇప్పేశాను. ఎక్కడున్నారు? సో ఎక్కడైతే చూపించింది మేడం, ఎక్కడున్నారో మరి మాకు ఫోన్ చేయాలి ఫస్ట్. పేరు లవ్లీ అంట.
ఆమె అనుకుంటా బహుశా. ఎత్తక్క ఎక్కుతూ ఫోన్ ఎత్తదానికి ఎంతసేపు ఫోన్ చేతిలోనే పెట్టుకుంటారు, ఎత్తరు కదా. ఫోను చేతిలో పెట్టుకుని ఎత్తాలి కదా. మీరేనా ర్యాపిడో కాదా? ఓకే. ఇప్పుడు దాకా ఎక్కడున్నారని ఇప్పుడు చేసి ఫోన్ ఎత్తట్లేదా? ఏం చెప్పాలమ్మా? బుక్ చేసుకుని వెళ్ళిపోయిందా లేకపోతే? నాకేం చూపించలేదు, ఇక్కడే వచ్చింది లొకేషన్. హలో హలో మేడం, ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నా లొకేషన్లో. ఇక్కడ సిగ్నల్ పడిందా? అక్కడే ఉన్నా నేను. లోపల రావాలా? గేట్ నెంబర్ ఎంత? ఒక్క నిమిషం. ఆ గేట్ ఇయ్యమాలా? ఒక్క నిమిషం ఆగండి. గేట్ నెంబర్ ఎంత కరెక్ట్గా చెప్పండి ఒకసారి నాకు. నేను గేట్ దగ్గర లేను, అవతలకి వచ్చి ఇప్పుడే గేట్ తీసి పాస్ అయ్యా నేను. మీరేనా? నేను లొకేషన్లో ఉన్నా మేడం, నేను ఇక్కడే ఉన్నాను. నేను గేట్ దగ్గరే ఉన్నానండి. గేట్ నెంబర్ 3 కదా మీరు పెట్టిన లొకేషనే కదా. నేను గేట్ 3 దగ్గర ఉన్నానండి. సారీ చెప్పుకుంటే వచ్చింది. నీకేం రాదు, నాకేం రాదు. నీకే టైం లాస్ కదా. క్లారిటీగా సిగ్నల్ దగ్గర ఉన్నా, మెయిన్ రోడ్ మీద గేట్ నెంబర్ 2 అంటే సరిపోయాయి. గేట్ నెంబర్ 3 నేను ఆడే ఉన్నా కదా. అబ్బా సరిపోయింది. హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది ఏంది పోయేది. హాఫ్ అన్ అవర్ మరి 31 minutes చూపిస్తుంది. ఇది ఇంత ట్రాఫిక్ ఉంటే నా కొడుకులు ఇవి పెట్టారు. వీళ్ళు ఏమనాలి? రోడ్డు కట్టంగా ఇది పెట్టి సరిపోయింది. సో ఆమెకైతే రోడ్ అయితే అసలు ఐడియా లేదంట. 1 వీక్ అయిందంట చెప్తే. అంతే అంట. మరి మండే రోజు మండుతూ ఉంటుంది కదా అందరికీ. మరి అట్లనే ఉంది మరి రోడ్ అంతా. వస్తారు వెళ్ళరు. సండేనే ఎక్కువ ఉంది. నిన్న ఫుల్ ట్రాఫిక్. అబ్బా కాదు, ఫుల్ ట్రాఫిక్. నేను ఇక్కడ రోడ్ చూస్తున్నాం, వేరే చోట చూస్తలేదు కదా. అల్లేవాడు రా ఫోను. ఆమెనే మళ్ళీ అనుకున్న, ఆమె ఫోన్ చేస్తుంది. తక్కువ దూరం ఎట్లుంది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇది సంగతి. ఈ సర్కిల్ వల్ల ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఈ సర్కిల్లోనే సగం ప్లస్ ఇక్కడ సిగ్నల్ పెడితే బాగానే ఉండేది. ఇక్కడ ప్లస్ మైనస్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేదనమాట. సో సిగ్నల్ పెడితే సగం ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది కదా. అందరూ ఇటే తిరుగుతున్నారు, ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది. మళ్ళీ అడిపోతారు. అక్కడ అసలు ఖాళీ లేదు. ఇక్కడ ఒక్క సిగ్నల్ పెట్టుంటే సరిపోయింది. ఇది సిగ్నల్ పెట్టక వల్ల ఇంత ట్రాఫిక్ అవుతుంది. ఇక ఖాళీ అనేది లేదు కదా అసలు. ఇందాక వెళ్ళేటప్పుడు ట్రాఫిక్కే, వచ్చేటప్పుడు ట్రాఫిక్కే. ఇందాక అమ్మ సచ్చిన ఈ రోడ్డు ఆడకూడదు. ఆగం కొల్లు వచ్చేస్తావు అట్టానే.
అంకుల్ అసలు ఆ చోను కూడా చుట్లా ఎటో చెప్తున్నాడు మహానుభావుడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ రైడింగ్ ఉంటుంది చూసా గేమ్ ఏమైందా నా ఇండికేటర్ వేసి ఇటో నడుపుతున్నావు. అయ్యో 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 ఒక్కడన్నా నేల మీద పడుతురా, అందరూ ఎందుకు గాలిలో పోతారు పోవడం. అమ్మా ఇది చూసారు ఎంత ఒక స్పీడ్ దాకా అయిపోయేది. ఇన్ని అవసరమా అసలు అవసరమా అని పొందిరా రే అది తీసేయచ్చు కదరా, ఎందుకు పెట్టారురా ఇవి కర్ర పొలాలు అవసరమా రా, కర్ర పొలాలు ఏమి పెడతారా ఇవి. ఈ అంకుల్ రాంగ్ రూట్లో వస్తున్నాడు, ఇంకో అంకుల్ ఇంతమంది రాంగ్ రూట్లో. వెనకాలేమో అంబులెన్స్ సౌండ్ అనుకుంటా. ఎమర్జెన్సీ అనుకుంటా, గట్టిగా వేస్తున్నాడు హార్న్ మాత్రం దానికి. జరగండి రా, జరుగు. చూస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉందో, మొత్తం ఆడదా మళ్ళీ ట్రాఫిక్ వచ్చింది. పాప అమ్మాయి అర్జెంట్కి వెళ్ళాలంట, ఆడికి వెళ్ళాలా పాపం, అంటే నైట్ కదా డ్యూటీ అయిపోయిందంట, ఇంటికి వెళ్ళాలంటే అట్లా అర్జెంట్కి వెళ్ళాలంటుంది. ఇంత తొందర పోయినా ఈ ట్రాఫిక్లో గాలి అయితే పోలేం కదా మనం ఏమన్నా సూపర్ బైక్ నడుపుతున్నాం, కాదు సూపర్ బైక్ తీసుకున్న ఈ ట్రాఫిక్లో కష్టం. ఓరే నానకపోతురా, అయితే బెటర్ వేసుకొని అది జెర్కిన్ వేసుకొని బాగా వెళ్తున్నావు. నేను ఆనమైతే నానం క్లిప్ కూడా పెట్టలేదు, హెల్మెట్ పెట్టుకున్నారు, క్లిప్ పెట్టుకోరబ్బా నాకు అర్థం కాదు. ఆడు పొట్టోడు ఒకడు తలకాయ అట్టి చూస్తున్నాడు. అమ్మా ఏంద్రా అమ్మ ఇంత ట్రాఫిక్, మరి ఫస్ట్ ఏమప్ప ఇంత ట్రాఫిక్ చూస్తాం. రండి వాడ కూడా చెప్పిరాడు మొహడాగాడు. ఆగి బస్సే కదా ఇంటికి రా మరంతా కూడా కూడా. మొత్తం ట్రాఫిక్ ఉందన్నమాట. వీళ్ళందరూ ఇంట్లో చెప్పిరారనమాట, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. వీళ్ళందరూ ఎక్కడ కూడా ఇంట్లో చెప్పిరారు, అలా వచ్చేస్తారు అక్కడే. సో గాయస్ మనకి అటు తిప్పి బీరం కూడా గుట్టపైకి తీసుకొచ్చింది ఇది, కానీ ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి. అక్కడ కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే మనకి హైదరాబాద్ మొత్తం కనబడుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుంది ఆ వ్యూ అసలు. అదనమాట వ్యూ. ఇప్పుడు నేను బండి మీద ఉన్నా కాబట్టి వెనకాల కస్టమర్ ఉంది కాబట్టి ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట. మనం ఆ తప్పు చేయకూడదు, అందుకని మళ్ళీ ఆమెను దింపేసి మళ్ళీ ఈ రోడ్లో వస్తాం. మళ్ళీ మనకి తెలియదు, శివరాత్రి కదా చూడండి ఎంత బాగుందన్నమాట. శివరాత్రి ఏదంటే అది నాకు అంత ఐడియా లేదు. చూసారు ఇది ఎట్లా ఉందో. మనం ఇటు తిరిగి అటు వెళ్ళాలి, అటు పక్క రోడ్ లేదు, అటు మొత్తం జామ్ చేస్తారనమాట. మనం ఇది తిరుక్కొని అటు పోవాలి. చాలా ఫేమస్ అయిపోయింది మొత్తం, ఎడగట్టు కట్టిపారు దొబ్బరి. మనం మీకు చూపించా కదా, నా బర్త్డే రోజు చూపించా కదా, అదే అనమాట. ఇదే గుడి మొత్తం ఎడకాడ దీపాలు పెట్టిపారు దొబ్బారు. సో గాయస్ మనం అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉంది వెళ్ళడానికి. కథ ఈ రోడ్డుకి వచ్చి బాగోదు అనమాట. ప్లస్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉండవు. సో గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట. వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది, 30 మినిట్స్ ఏమవుతుంది దగ్గరగా. సో మనం తిప్పేసి మనం వీడియో అయితే ఆపేయాలన్నమాట. ఇక
ఏ బొక్కనా ఇదా ఎంత వెళ్తా ఎడదాకా వచ్చి బాగోదు కదా. అయ్యా అయ్యా వెళ్ళిపోండి, రోడ్డు బాగాలేదు. అన్న కొంచెం ఫోనా స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడుకోండి. మీరు వెళ్ళిపోండి. హలో. సో 88 రూపీస్ అయిందనమాట. మనం ఇప్పుడు క్యాష్ అంటే ఇప్పుడు మన నెంబర్కి వేసేసాడనమాట ఆయన. ఇది నా కొడుకు అయితే 18.53 రూపీస్ అయితే ఈ నా పట్ట తీసుకున్నాడు. సో అదనమాట మైనస్ పడింది దరిద్రానికి. ఇందాక పార్సిల్ ఏమన్నా క్యాష్ ఇచ్చాడు ఆయన. ఇంకో క్యాష్ 51 రూపాయలు, ₹2 ఇచ్చాడు. అది జేబులో వేసుకుని ఇప్పుడు మళ్ళీ మైనస్ కదా, మళ్ళీ మైనస్ పడ్డది. ఇందాక మైనస్ పడ్డది మళ్ళీ. సో అదనమాట మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదే కొంచెం సేపు ల్యాగ్ అయిందనమాట. ఆ ల్యాగ్ వల్లనే దొబ్బింది. మధ్యలో మైక్ ఊడిపోయింది, నేను చూసుకొని రావలేదు. మధ్యలో ఈ మైక్ వల్ల ఇది పెట్టుకొని రావలేదు, దొబ్బింది మైకు. అదనమాట. సో గైస్ లైక్ అయితే చేయండి. మనకి సెంచరీకి దగ్గరలో ఉందన్నమాట. 75 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట మనకి. సో మీరందరూ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మరి ఎట్లా ఏమన్నా ఈ వీడియో ఇట్లా కాదన్నా నాకు వేరే వీడియోస్ పెట్టాను అంటే సార్ అట్లానే పెడతా వీడియోస్. బ్రో అని పెట్టినా బాధలేదు, బ్రో ఊరాయలు పెట్టినా నాకు బాధలేదు. ఏమంటారు పిచ్చి బుక్ లంచ్ బుక్ అని పెడితే బాగోదనమాట. ఆడదాకైతే అవుతుంది. మంచి కామెంట్ పెట్టండి కొంచెం ప్లీజ్. ఓకే గాయస్, అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.